కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు అయిన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మండల చైర్మన్ మోషన్ రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ గురించి కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంకు చెందిన ఏలూరి రంగబాబు సంచలన నిజాలను బయటపెట్టారు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు అయిన శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్, జూనియర్ అసిస్టెంట్ బషీర్ బాను పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఈ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేశారని వాపోయారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కు సహకరించిన వీరు ఇరువురిని విధుల నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ కు ఏలూరు డీఐజీ మాధవి హస్తం ఉందని వాపోయారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, ఎంతమంది అధికారులను కలిసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందన్నారు. న్యాయం కోసం విజయవాడ వచ్చిన తనను స్టేషన్ లో ఉంచి భవానీమాలలో ఉన్నాను అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారని గోడు వెళ్లబుచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని, తమ భూమిని కోల్పోతే తమ కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందని, ఆత్మహత్య శరణ్యమని కన్నీరు మున్నీరయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరి రంగబాబు, మాది కృష్ణా జిల్లా కుర్తేను మండలం చిన్నగొల్లపాలెం గ్రామం అండి, పెడన కాన్స్టిట్యున్సీ. మాకు చిన్నగొల్లపాలెం గ్రామంలో మా 4 ఫాదర్స్ నుంచి వచ్చిన భూమి 36 ఎకరాల భూమి ఉందని మా కుటుంబానికి. మా భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు జోగి రమేష్ గారి అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, ఒక ల్యాండ్ గ్రాబరు, అలాగే ప్రస్తుత మండలి చైర్మన్ భీమవరానికి చెందిన మోషన్ రాజు గారు, వీళ్ళిద్దరూ కలిపి ఉండి సబ్ రిజిస్టర్ అయిన వీరవల్లి సురేష్ అనే ఒక కరప్షన్ సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసుకుని అర్ధరాత్రి 1 గంటకి నా భూమిపై ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టారండి. అర్ధరాత్రి 1 గంటకి రిజిస్ట్రేషన్ చేసేటప్పటికి మేము వెంటనే వెళ్ళి లైవ్లో పట్టుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారంటే చాలా అక్రమంగా. ఇదిగోండి, పట్టాదారు పాస్బుక్స్ అడంగల్లో కూడా అన్నీ మా పేర్లో ఉన్నాయండి. మా కుటుంబ సభ్యుల పేరు కానీ, నా తమ్ముళ్ళ పేరు కానీ, నా పేరు, మా పేర్లే ఉంటాయండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన 1B అడంగల్స్ అండి. ఇది నా డాక్యుమెంట్ అండి. ఇది పట్టాదారు పాస్బుక్స్. అన్నీ మాకుండగా, అన్ని హక్కులు మాకుండగా, ఈ కరప్షన్ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వీరవల్లి సురేష్ అనే వెస్ట్ గోదావరి ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చెందిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ని వచ్చి అర్ధరాత్రి 1 గంటలకు రిజిస్ట్రేషన్ చేశాడండి. దీనికి ఇతన్ని ప్రోత్సహించి చేయించేది రిజిస్ట్రేషన్ ఎవరంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ గారు ప్రోద్బలంతో, ఏలూరు డిఐజీ మాధవి గారు ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.